హలో అందరికీ. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ 'నీలి పుష్పం రహస్యం'. ఒకప్పుడు పట్నపురం అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పక్కన ఉన్న కొండపై ఒక ప్రత్యేకమైన చెట్టు ఉండేది. ఆ చెట్టును నీలి చెట్టు అని పిలిచేవారు. ఎందుకంటే ప్రతి 100 ఏళ్లకు ఒకసారి ఆ చెట్టులో నీలిరంగు పువ్వులు విరజిమ్మేవి. అవి చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. రాత్రి చీకటిలోనూ మెరిసిపోతాయి. గ్రామంలో ఒక పురాణం ఉండేది. ఆ పువ్వులను ఎవరైతే పట్టుకుంటారో వారు ఒక ప్రత్యేకమైన శక్తిని పొందుతారని. కానీ ఆ చెట్టుకు దగ్గరగా వెళ్ళడానికి గ్రామస్తులు భయపడేవారు. ఎందుకంటే పుష్పాలను తీసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి గ్రామానికి రాలేదు. గ్రామంలో రామ అనే పేద యువకుడు ఉండేవాడు. అతను నడకలో విస్తారంగా ఉండేవాడు. కానీ అతని కలలు పెద్దవి. అతనికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఎందుకంటే గ్రామస్తులు ఎప్పుడూ నీలి చెట్టు గురించి చెప్పే కథల్ని నిజమని నమ్మేవారు. కానీ రామకు ఆ కథలు కొంచెం విస్మయంగా, కొంచెం అనుమానాస్పదంగా అనిపించేవి. ఒకరోజు రామకు తన తాత చెప్పిన మాటలు గుర్తువచ్చాయి. నీలి పుష్పాల వెనక ఒక పెద్ద రహస్యం ఉంది. ఆ చెట్టు మనం చూసిన దానికంటే ఎక్కువ గుప్తమై ఉంది. రామకు ఆ చెట్టు వద్దకు వెళ్లి పుష్పాలను తెచ్చే ఆలోచన కలిగింది. రామ తన స్నేహితులు శివ, గౌరి మరియు మధుతో కలిసి నీలి చెట్టు వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. వాళ్ళు 3 రోజులు అడవిలో నడిచారు. చివరికి నీలి చెట్టు దగ్గరకు చేరుకున్నారు. దాని అందాన్ని చూసి ఆశ్చర్యపోయారు. చెట్టు నిండుగా నీలి పువ్వులతో మెరిసిపోతూ ఉండేది. అయితే అక్కడ ఏదో భయంకరమైన శబ్దం వినిపించిందేమో అని రామ అనుమానించాడు. పుష్పాలను దగ్గరగా చూసినప్పుడు చెట్టు అడుగున ఒక పాత శిలాఫలకం కనిపించింది. దానిపై ఒక శాసనం రాసి ఉంది. ఈ పుష్పాలను ఎవరైతే తాకుతారో వారు శక్తి పొందుతారు. కానీ ఆ శక్తి 10 రోజులు మాత్రమే ఉంటుంది. 10వ రోజు ఆ శక్తి గ్రామానికి అపాయం తీసుకువస్తుంది. పుష్పం యొక్క శక్తి మరియు దాని ధర. రామ దీనిని చదివి కంగారు పడ్డాడు. కానీ అతనికి సందేహం కూడా కలిగింది. ఒకసారి ప్రయత్నించకపోతే ఈ శక్తి ఏంటి, దాని వెనుక రహస్యం ఏంటి, ఎలా తెలుసుకోవాలి అని ఆలోచించాడు. ఆలోచించి రామ ఒక పువ్వు తాకాడు. అనుకోకుండా రామ శరీరం ప్రకాశవంతమైంది. అతని ఆకర్షణీయమైన శక్తి వచ్చింది. అతను చిత్తశుద్ధితో ఆలోచించి ప్రతిదీ నెరవేరే విధంగా మారింది. అతను వెంటనే తన గ్రామంలో ప్రతి పేదవాడికి సహాయం చేయడం ప్రారంభించాడు. కానీ రామకు తెలియదు ఈ శక్తి వెనుక నీలి చెట్టు యొక్క ప్రణాళిక దాగి ఉంది. 10వ రోజుకు చేరుకున్నప్పుడు రామకు అసహనం, శరీర నిస్పృహ కలిగించసాగింది. ఒక్కసారిగా నీలి చెట్టు నుండి ఒక భారీ చీకటి పొగ బయటకు వచ్చింది. అది నీలి పువ్వుల శక్తితో ఏకమైనది. ఆ చీకటి రామను మరియు అతని గ్రామాన్ని నాశనం చేయాలనుకుంటున్నది. రామ తక్షణం గ్రహించాడు. నీలి పువ్వుల శక్తి ఎవరైనా స్వార్థంగా ఉపయోగిస్తే అది గ్రామానికి పెద్ద శాపంగా మారుతుంది. అతను తత్వరగా నీలి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ పుష్పాలను తిరిగి చెట్టుకే అర్పించాడు. రామ చెట్టుకు పువ్వులను తిరిగి ఇచ్చిన తరువాత చెట్టు యొక్క ఆత్మ బయటపడింది. అది చెప్పింది, ఈ శక్తి స్వార్థానికి ఉపయోగిస్తే నాశనమే. కానీ సహాయం చేయడానికి ఉపయోగిస్తే అది చిరస్థాయిగా నిలుస్తుంది. నువ్వు నీ అసలైన గుణాన్ని చూపించావు. అందుకే గ్రామం రక్షితమైనది. ఈ కథలోని నీతి ఏమిటంటే ప్రతి శక్తికి ఒక గుణం ఉంటుంది. దాన్ని స్వార్థానికి కాకుండా ఇతరుల కోసం ఉపయోగిస్తే అది మేలు చేస్తుంది. శక్తికి పర్యవసానం ఉన్నప్పటికీ సరైన మార్గంలో దానిని ఉపయోగించడం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.